నెల్లూరు రూరల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వస్తారనేది మనకి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరు అర్థం కాలేదు. ప్రభుత్వ వైఖరిని తిరస్కరిస్తే కొంతమంది అంటున్నారు, కొంతమంది పథకాలను అనుసరించి పోతుండదు. అది ఎవరు అనేది అర్థం కావటం లేదు. కరెక్ట్గానైతే చెప్పలేని పరిస్థితిలో ఉండవు. అయితే నెల్లూరు రూరల్లో అభివృద్ధి చేశారంటే ఎవరి పేరు చెప్పచ్చు? అభివృద్ధి అంటే చెదరెడ్డి ఏమి తీసేసేం లేదు, ఆయన పనిలో ఆయనే చేశాడు. ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి ఈ పక్క మొగ్గు చూపుతుండదు. ఈయన మందులు చెప్పని చెప్పలేకుంటారు. ఎప్పుడు ఎంతమంది చేసినోడు ఎమ్మెల్యే ఆయన కూడా తీసేసినోడు ఏం కాదు ప్రస్తుతానికి. ఆయన ఎవరు అనేది అర్థం కావటంలే. ఇద్దరికి కష్టంగానే ఉంది. ఎవరు వస్తారనేది కరెక్ట్గా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. నెల్లూరు రూరల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? నెల్లూరు రూరల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దాదాపుగా 10,000 పైచలకు మెజారిటీతో గెలుస్తారని నేను అనుకుంటున్నాను. ఈయనంటే మనకి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంటాడు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అని ఆయన, ఆదాల ప్రభాకర్ రెడ్డి అని ఆయన ఏంటంటే అతన్ని కలవాలంటే మనం మధ్యలో ఒకరిద్దరిని కూడా కలవాల్సి ఉంటుంది. సామాన్యంగా మనకి ఎప్పుడు కనిపించాడు, అందుబాటులో ఉండడు. అందుకని ఈసారి కోటమిరెడ్డి తెలుగుదేశంకే వేద్దాం అని మేము అనుకుంటున్నాం. సార్, నెల్లూరు రూరల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? మాకు నెల్లూరు రూరల్ గురించి పెద్ద అవగాహన ఉన్నది, కానీ మా పల్లెటూళ్ళల్లో ఈ వైసీపీకి ఎక్కువగా బలం ఉందని నిరూపిస్తున్నారు జనాలు. అంతవరకు చెప్పగలిగితే మేము. అంటే ఎవరు గెలవచ్చు రూరల్లో? రూరల్ సంగతికే వస్తే నేడు మా ఊళ్ళోనే 3,800 ఓట్లు ఉంటే వైసీపీకి ఎక్కువగా 1,800 దాకా పడిపోయినాయి. ఇప్పుడు సరి సమానంగా ఒక 200, 300 వైసీపీకే పెచ్చు రావచ్చు అనుకుంటున్నాం. ఎవరు గెలవచ్చు? గెలిచేదంటే మనం చెప్పలేకుండా, నేను టౌన్ పరిస్థితి మనకు తెలీదు. ఈ పల్లెటూళ్ళల్లో ఆయనకి పెచ్చుగా వస్తా ఉన్నాయి ఓటింగ్ వైసీపీకి. ఇప్పుడు కూడా వైసీపీకే అంత తేడా లేకపోయినా కానీ 200-300లో పెచ్చు వైసీపీకి రావచ్చు అని అనుకుంటా ఉంటా. ఇప్పుడు ఏపీలో పరిస్థితి, ఏపీలో ఎవరు రావచ్చు? జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా వస్తుంది. ఇటు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. ఇద్దరు ఎవరికి వాళ్ళు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు టీడీపీ జనం ఏమంటున్నారంటే, రాష్ట్రంలో 5 రూపాయల భోజనం పథకాన్ని పెట్టించినాం కదా మేము, దాన్ని ఎందుకు పెట్టి లేకపోయినాడు ఈయన అని వాళ్ళు వాదిస్తూ ఉంటారు అక్కడక్కడ. ఒరే, అంత భోజనం పెట్టించేవాడిని మురిపించాలంటే అన్ని పథకాలు ఇవ్వగలిగినాడు కాబట్టి అది అసలు ఒక్కడు కూడా నోటికుండా అంటం లేదు. కాకుంటే ఎవడో ఒకడు నూటికి కోటికి అంటున్నాడు. ఆ పథకాలు ఎస్సీ ఎస్టీలకి కరెంటు బిల్లులు లేకుండా చేసి అతను ఎంతో వాళ్ళకి మేలు చేసినాడు కాబట్టి ఆ పథకాన్ని వాళ్ళు అడగలేకున్నారు అని నా అవగాహన. మొత్తానికి మీ ఓటు ఎవరికి వేయచ్చు? నా ఓటు గురించి నేను ఆ ఆల్టకు పోయి చెప్పాల్సిందే, కానీ జగన్కి తప్పనిసరిగా ఒక ఓటు వేయాలనిపిస్తుంది. సార్, నెల్లూరు రూరల్లో ఎవరు గెలుస్తారు? నెల్లూరు రూరల్ అంతా వైసీపీ గెలుస్తుంది. ఎలా చెప్పగలరు? ఏది సర్వీలన్నీ చెప్తున్నాయి నాకు. ఎన్ని సర్వీలు చెప్పినా మొత్తం మీద ఆయన జగనే వస్తాడని ఆ ఎన్ని సర్వీలు చెప్తున్నారు కాబట్టి మొత్తం వైసీపీ వస్తుంది. మీ ఓటు? నా ఓటు వైసీపీకి వేస్తా. ఎలా చెప్పగలవు ఇటు వైసీపీ గెలుస్తుందని? ఏది చెప్పేది ఆ సర్వీలన్నీ చెప్తుండే. నా ఓటు అమ్మాయికుని అడుగుతాం. సర్వీలన్నీ వైసీపీ గెలుస్తుందండి. 3 సర్వీలు 102, 125, 130 వస్తాయని చెప్తుంటాం. టీడీపీ కూడా గెలుస్తుందని వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. అవన్నీ చేయాలు దైవాధీనాలు. ఊడి గెలుస్తారని మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. అప్పుడు ఈ ఆకు ఎట్ట మారిపోద్దు. నాకు కాళ్ళు పోసేసింది కూడా జగన్మోహన్ రెడ్డి 2,50,000 ఇచ్చినాడు. ఒక 60,000 మా శ్రీధర్ రెడ్డి పెట్టాడు. వేసినా కూడా నాకు వైసీపీ మీద గమనం, దానికి వేయాలనుకుంటున్నా నేను. అది ఇంకేందైతే గెలిచేది మనిషికి రాష్ట్రం మొత్తం మీద వచ్చేది వైసీపీ మీద. ఇవన్నీ వద్దా? 100 సీట్లైనా వస్తాయి, ఆ నమ్మకం ఉందా? ప్రశ్న చెప్పినట్టు చెప్తుండా నేను.